గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిక్కి డొక్కేనా? ఏం పేరు? నిహారి. ఇదిగో పప్పి బ్యాగ్ కొనుక్కుంది. హెల్త్ అయితే బాగాలేదండి. వరకు కంగారు అయితే ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చింది. మా చిల్లాల పిల్లండి. మీ ఫ్రెండ్కి బజ్జీ తింటదే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఏం తింటుంది పప్పి? బజ్జీ. బజ్జీ కాదు, గారి బజ్జీ మిక్సింగ్. నువ్వు? గారే బజ్జీ. గారి లేవు అందులో? ఉంది. నాకేంటి మరి? ఇడ్లీ. ఇడ్లీయా? మరి ట్యాబ్లెట్లు వేసుకోవాలి. నేను ట్యాబ్లెట్లు వేసి ఇడ్లీ తింటా. మీ ఫ్రెండ్ వచ్చింది, నిక్కీ డొక్కి. నిక్కీ డొక్కేనా? ఏం పేరు? నిహారిక. ఏంటి ఏది? ఏంటి? పప్పలా. తిను. ఇదిగో పప్పి బ్యాగ్ కొనుక్కుంది. బాగుందా? మిన్ని. ఓయ్ ఈరోజు సెలవు. ఎంతసేపు తింటారా? తినరా త్వరగా. మీ ఫ్రెండ్ వచ్చేసింది, మరి వెళ్ళాలిగా బయటికి. చూడు పూలు పెట్టుకొచ్చింది చూడు చక్కగా. అయ్యో మందార పూలేని. సైకిల్ కూడా కొనుక్కుంది. ఇదిగో అదిగో సైకిల్ కనపడుతుందా? ఫోన్లో చూస్తావా? అదిగో సైకిల్. ఏంటి ఏంటి అంటుంది మీ ఫ్రెండ్? చైన్ కొనుక్కుంటుందంట. ఏం చైన్ అది? గోల్డ్ చైనా? మరి చైన్ అంటున్నా? సైకిల్ చైన్ అంటున్నా. మాట తిరక్క చెప్పు. కూర్చో, ఇందులో కూర్చో. మీ ఫ్రెండ్ పొద్దున్నే వచ్చేద్దా పప్పి? ఇటు చూడు, మీ ఫ్రెండ్ పొద్దున్నే వచ్చేద్ది నీకోసం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు ఇద్దరు? అమ్మమ్మ ఇంటికి వెళ్ళి ఆడుకుంటారా? సరే. మీ ఫ్రెండ్కి బజ్జీ తింటదే. అయిపోయా? ఇంకా ఉందిగా. అయ్యో పిల్లలు అలా ఉంటుంది చిన్నప్పుడు. ఇద్దరు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే లేచాను. రాత్రి కొంచెం హెల్త్ అయితే బాగాలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 5 నిమిషాలు తక్కువ. మా ఆవిడ మా పిల్ల అయితే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి అయితే వెళ్ళడం జరిగిందండి. రాజమండ్రి అవతల రామవరం అని. నన్ను రమ్మన్నారు. నేను కూడా బయలుదేరి వెళ్దాం అనుకున్నానండి. 4 రోజులు అక్కడ చూసి రావడానికి. అక్కడ ఏదో ఉందంటే అక్కడ చేయాలి అని అన్నారు. సరే వెళ్దామని అంతా బయలుదేరామండి. నేనే బయలుదేరలేదు, మొత్తం అందరూ రెడీ అయ్యి వచ్చేసారు. నేను మా నాన్న దగ్గరికి వచ్చి మళ్ళీ వెళ్ళి రెడీ వెళ్దామని అప్పటికే 9:30, 10 అయిపోతుందండి. మా ఆవిడ వచ్చింది రండి వెళ్దామని. అందరు రెడీ అయిపోయారు. అప్పుడు మళ్ళీ ఇది వరకు ఎప్పుడైతే నాకు ఇది వరకు కంగారు అయితే ఎలా వచ్చిందో సేమ్ అలాగే వచ్చిందండి. అసలు నేను వెళ్ళైపోయాను. ఇంకా అలా ఉండిపోయిన తర్వాత సరే నేను రాలేను మదన అని చెప్తే మా ఆవిడ మాత్రం సరే అంటే ఎలాగ మేము బయలుదేరాం కదా, మేము మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తాం, ఎలాగ స్కూల్ కూడా సెలవే కదండి. ఈ వర్షాకాలం గురించి అదే మొన్న వర్షాల గురించి సెలవులు అయితే ఇచ్చారు కదండి. సరే అని అక్కడికైతే వెళ్ళడం జరిగిందండి. ప్రస్తుతానికి నేను మా చెల్లాల ఇంటికాడ ఉన్నాను. ఈ పిల్లలు మా చెల్లాల పిల్లలండి. పప్పి వాళ్ళ ఫ్రెండ్ నిహారిక. ఏం పేరు? నిహారిక.
నేనైతే ఇక్కడే ఉన్నానండి ప్రస్తుతానికి. మా పిల్లలు మా ఆవిడైతే రాజమండ్రి అవతల రామవరంలో ఉన్నారండి. ఈరోజు కుదిరితే అక్కడికైతే వెళ్తాను, లేకపోతే సెలవులు అయితే అయిన తర్వాత వాళ్ళు వస్తారండి. ఈరోజు కూడా సెలవే కదా, ఈరోజు 22వ తారీఖు కదండి. కరెక్ట్గా నెల రోజుల క్రితం ఎలా అయితే వచ్చిందో మళ్ళీ అలాగే సేమ్ దానికంటే కొంచెం ఎక్కువగా వాళ్ళు వెళ్ళిన మా ఆవిడ పిల్లలు వెళ్ళిన గంటలోపు అయితే మళ్ళీ అలాగే వచ్చిందండి. ఆ ఊపిరి ఆడకపోవడం అదంతా ఎందుకు వస్తుందో కూడా తెలియదండి. డాక్టర్ గారి దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. మా ఊరు డాక్టర్ గారు ఉన్నారు కదండి, కాపు డాక్టర్ గారు, ఆయన దగ్గరికి అయితే వెళ్ళానండి. నా పాత టెస్టులు కూడా చూపించడం జరిగింది. చూశారు, అసలు నీకు ఏదీ లేదన్నారు. కానీ ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ విధంగా వస్తుంది, నువ్వు ఆలోచించడం తగ్గించాలని అయితే నాకు చెప్పడం జరిగింది. మళ్ళీ రాత్రి 8:30కి అయితే రమ్మన్నారండి. మళ్ళీ 8:30కి కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ పాత రిపోర్ట్లు అక్కడ చేసిన టెస్టులు కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి అసలు నీకు ఏమీ లేదు, నువ్వు మైండ్ ద్వారా ఆలోచించడం ద్వారా నీకు అలా జరుగుతుంది, నీ ఆలోచన తగ్గించుకోవాలి అని అయితే చెప్పడం జరిగిందండి. నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన నా కోసం ఒక అరగంట సేపు క్లాస్ తీసుకుని నాకు చాలా బాగా చెప్పారండి. నీ ఆలోచన తగ్గించుకో, నీకైతే ఆరోగ్యం చాలా బాగుంది, నీలో కంప్లైంట్ ఏవీ లేవని చెప్పారండి. ఆలోచన తగ్గించుకుంటే సరిపోద్ది, ఇంకా నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదో అదొక్కటే తగ్గించుకో, ఏ విషయాన్నైనా సరే ఎక్కువగా ఆలోచించొద్దు అని చెప్పారండి. అక్కడ అసలు నాకు ట్యాబ్లెట్ కూడా ఇవ్వలేదండి, నీకు ట్యాబ్లెట్ కూడా అవసరం లేదని. కానీ అక్కడ రాశారు కదండి ఏలూరులో, అప్పుడు ఆ ట్యాబ్లెట్లో గ్యాస్ ట్యాబ్లెట్లు అయితే ఉన్నాయండి, అవి మాత్రం వాడినా పర్వాలేదు, ఇబ్బంది లేదు, అవి వాడుకుని ఆలోచన అయితే తగ్గించుకోమన్నారండి. తర్వాత మా ఆవిడకైతే ఇక్కడ నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పినట్టు ఉన్నారండి. రాత్రి పాపం ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని మొత్తం అంతా అడిగి కనుక్కుంది, పొద్దున్నే ఫోన్ చేసింది. ఆ విధంగా అయితే జరిగిందండి. లేకపోతే ఈ పాటికి నేను రాజమండ్రి అవతల రామవరంలో ఉండాలండి. మా ఆవిడ ఎప్పుడు ఊరు వెళ్ళినా సరే నేను ఉండేది మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ, లేకపోతే మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు కలిపి ఉంటున్నారు నా ఇంటి దగ్గర, మా చెల్లి దగ్గర, ఇక్కడే ఉంటానండి. ఒంటరిగా అయితే మా ఇంటి దగ్గర ఉంటాకే ఉండలేరండి నేను, అందుకే ఇక్కడికైతే వచ్చేసాను. రాత్రి మా అన్నయ్య రమ్మన్నాడు, అక్కడికైతే వెళ్ళలేదండి, ఇంకెక్కడే ఉండిపోయాను. వాతావరణం కూడా మంచి చక్కగా ఉందండి. పొద్దున్నే కొంచెం జల్లుగా పడింది కానీ వర్షం అయితే రాలేదండి. మీ ఊర్లో పడిందో లేదో కామెంట్ ద్వారా తెలియజేయండి. ప్రస్తుతానికైతే టీ తాగిన తర్వాత టిఫిన్ చేస్తానండి.